ఈరోజైతే అసెంబ్లీ స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదు. ఎందుకు మీ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ నిరసన ప్రకటిస్తున్నారు? ఎందుకంటే అండి రెండు విషయాలకు అసెంబ్లీలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనానికి ప్రతిపక్ష నేత హోదా కావాలి. అలా చేస్తేనా ప్రజల సమస్యల మీద మేము ప్రశ్నించడానికి మాకు వాళ్ళు సమయం ఇస్తారు. కానీ అది ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ సమయం ఇవ్వరు ప్రజల సమస్యల మీద ప్రశ్నించడానికి. అందువల్ల మేము వాకౌట్ చేయడం జరిగింది. రెండోది, ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. మహిళల సమస్యలు అవ్వచ్చు, రైతుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మేము సభలో ప్రస్తావించబోతున్నాం కౌన్సిల్లో. అలాగే తీసుకుంటే పాలనా వైఫల్యం పూర్తిగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉండే పరిస్థితి. ఈరోజు రైతుల్ని, మహిళల్ని, నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని అందరినీ మోసం చేశారు వీళ్ళు. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు చదువును కోల్పోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే రైతులు తీసుకుంటే వాళ్ళకి పెట్టుబడి సాయం లేదు. నిరుద్యోగుల రేటు 8.2%తో ఉండి దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. శాంతి భద్రతలు పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి. ప్రభుత్వ ఆస్తుల్ని తన బెనామీలు కట్టబెట్టడమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా దోచిపెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కూటమి ఎమ్మెల్యేలే దారుణంగా మహిళల్ని వంచిస్తూ ఉంటే వీళ్ళు చోద్యం చూస్తూ, అలాగే కేంద్రంతో ఎలియన్స్లో ఉండి కూడా వీళ్ళు ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించట్లేదు. అలాగే పోలవరం గురించి ఎత్తు తగ్గించేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఉంటే జగనన్న కట్టించడానికి, అలాగే తీసుకుంటే స్టీల్ ప్లాంట్ విషయంలో వీళ్ళు ప్రైవేటైజేషన్ దిశగా అడుగులు వేస్తూ ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని కూడా మేము శాసన మండలిలో రానున్న రోజుల్లో ప్రశ్నించబోతున్నాము అని తెలియదు. అసెంబ్లీలో 11 minutes కూడా జగన్మోహన్ రెడ్డి ఉండలేదని ఆల్రెడీ టీడీపీ ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దీన్ని ఏమంటారు? మేము ప్రధాన ప్రతిపక్ష హోదా అడిగాము, అది ఇవ్వనప్పుడు మేము బయటకు వచ్చేసాము. అందులో ఇంకేముంది? గవర్నర్ ప్రసంగం ఎలా సాగింది? మీరు ఎలాంటి విషయాల మీద మాట్లాడబోతున్నారు? గవర్నర్ గారి ప్రసంగం తీవ్ర నిరాశకు గురి చేసిందండి. ఎందుకంటే 19 నెలలుగా వీళ్ళు ఏం అబద్ధాలు చెప్తున్నారు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు ఏం అబద్ధాలు చెప్తున్నారో అవే అబద్ధాలని గవర్నర్ గారితో చెప్పించారు. అసలు ఈ రాష్ట్రంలో ఒక ప్రజా కంటక పాలన సాగుతూ ఉంది. అసలు జరుగుతున్న పాలనకి గవర్నర్ గారి ప్రసంగానికి పొంతనే లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గవర్నర్ గారు కూడా బాధపడి ఉంటారు, అచ్చా ఎంత పచ్చి అబద్ధాలు నాతో చెప్పించారేంట్రా అనేసి వాళ్ళు బాధపడుతూ ఉండుంటారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, అలాగే ఉద్యోగులకి శాంతి లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటి మీద కూడా మేము ప్రభుత్వాన్ని కౌన్సిల్లో ప్రశ్నించబోతున్నాం. తిరుపతి లడ్డు విషయం ఈ అసెంబ్లీలో మాట్లాడబోతున్నారు? ఖచ్చితంగా మాట్లాడతామండి. ఎందుకంటే తిరుపతి లడ్డు విషయంలో ఆ దేవదేవుడితో పెట్టుకొని ఆ పవిత్రమైన లడ్డు విషయంలో వీళ్ళు అబద్ధాలు చెప్తూ జంతు కొవ్వు కలిసిందని చెప్పడం జరిగింది. దాన్ని అది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు వేసిన సిబిఐ నివేదికే చెప్పడం జరిగింది. అయినా వీళ్ళు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి అసెంబ్లీలో కౌన్సిల్లో మేము దీని మీద కూడా మాట్లాడబోతున్నాం. మేడం, ఎందుకు మేడం ఈ నిరసన ప్రకటిస్తున్నారు? యాక్చువల్గా ప్రజల తరపున ప్రశ్నిస్తామని చెప్పి హోదా కూడా ఇవ్వట్లేదు. యాక్చువల్గా ఏ రాష్ట్రంలో అయినా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ లేని రాష్ట్రం ఉంటుందా? ఈ రాష్ట్రంలో ఉంది. అంటే ఎంత నిరంకుశ పాలన వీళ్ళు పరిపాలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అన్ని రకాలుగా పాలనా వైఫల్యం కనిపిస్తూ ఉంది. శాంతి భద్రతలు గాలికి వదిలేసిన పరిస్థితి, అలాగే తీసుకుంటే మహిళల రక్షణ గాలికి వదిలేసిన పరిస్థితి, ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితి, రైతులకు పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిరుద్యోగిత రేటు 8.2% దేశంలోనే ఉన్నాయి. 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల మానేశారంటే ఎంత దారుణంగా విద్యా ప్రమాణాలు వీళ్ళు తగ్గించేశారో మనం అర్థం చేసుకోవచ్చు. వలన ఈరోజు ఉన్నత విద్య చదువుకునే వాళ్ళు చదువుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఎంత దారుణం అంటే ఎమ్మెల్యేలే మహిళల్ని వంచిస్తూ ఉంటే వాళ్ళకి కాపలా కాసి ప్రభుత్వం సపోర్టుగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి వీటన్నిటి మీద కూడా మేము పోరాటం చేయబోతున్నాము. ఈ అసెంబ్లీ సమావేశాల్లో, కౌన్సిల్ సమావేశాల్లో తిరుపతి లడ్డు విషయం కూడా మాట్లాడతానంటున్న వరద కళ్యాణ్. అథా మొహమ్మద్, RTV, అమరావతి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.